పేదలు చాలా మంది ఉన్నారు. కాబట్టి పూరెస్ట్ పూర్ ను ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రేషన్ కార్డులు కూడా చాలా మందికి రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇందిరా ఆత్మీయ భరోసా కూడా ముఖ్యమైనటువంటి పథకం. ఇవాళ ఒక దిక్కు మనం 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు పైన ఎకరం గుంట లేకున్నా కూడా రూపాయి కూడా లబ్ధి జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని పేద వాళ్ళ పూరెస్ట్ పూర్, అదే విధంగా 20 రోజులు పనిచేసినటువంటి ఆ కూలి కుటుంబానికి ఖచ్చితంగా 2 విడతలుగా 6 వేల చొప్పున ఇవ్వడం జరుగుతా ఉంది. కాబట్టి అది కూడా పేదలకు న్యాయం జరగాలి, లబ్ధి జరగాలి, భరోసా అందాలి, రైతు భరోసా అందాలి. అదే విధంగా వాళ్ళ ఎంతో కొంత వాళ్ళ జీవన ప్రమాణాలు మనం మెరుగుపరచాలి. కాబట్టి దాని ప్రధానమైనటువంటి బాధ్యత అధికారుల మీదనే ఉంది. ఈ పథకాలు మొత్తం ఒక కమిట్మెంట్ తో అమలు చేస్తే అంత పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు ఈ పథకాలు అందుతాయి. కాబట్టి అందరూ కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లాగా కలిసి పనిచేసి ఈ జిల్లాను అభివృద్ధి పదంలోకి తీసుకొద్దాం.